చెప్పున్నా. మేమందరం ఈ కూటమి 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం 17 ఏళ్లకు తక్కువ కాకుండా మనందరం కలిసి ఉండాలా, బలంగా ఉండాలా అంటున్నాడు. అంటే 7 సంవత్సరం 6 నెలలకి ఎంతమంది జైలుకు పోతున్నారు, ఎంతమందికి ఆపరేషన్లు అయినాయి, ఎంతమంది కాలు జారి కింద పడి చేతులు ఇరిగినాయి, ఎంతమంది జైలు పాలు అవుతున్నారు, ఈ చేసినటువంటి అవినీతి, చేసినటువంటి అక్రమాలు ఏ విధంగా బయటికి వస్తున్నాయి. సంవత్సరం 6 నెలలకే ఇన్నో బయటకు వస్తూ ఉంటే 15 సంవత్సరాల పాటు వీళ్ళు మేము కలిసి ఉంటాం అని చెప్తా ఉంటే ఇంకా మనకు రాష్ట్రంలో బతికేడు ఉన్నది. మనం ఏడ ఏం 1 రూపాయి బిసుకొని ఏడ జోబులు వేసుకోగలుగుతాం? చెప్పునా నువ్వు ఇంకా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవం